రస్టాక్స్కి వచ్చేసరికల్లా మీడియం యాక్టింగ్ రెమెడీ ఫస్ట్. ఇప్పుడు మనం ఫస్ట్ యూజువల్గా మెట్రమెడికా చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఓన్లీ స్టాండర్డ్ ఆథర్స్ బుక్స్ మాత్రమే చదవండి. మామూలు చెత్త చెత్త పుస్తకాలు చదివి వాటిలో అన్ని బుర్రలోకి ఎక్కించుకొని ఈ డోసేజ్ పొటెన్షియల్ వాటి గురించి వాళ్ళు ఇచ్చే అవన్నీ జస్ట్ ఇట్స్ ఎ గైడ్ మాత్రమే. స్టాండర్డ్ ఆథర్స్ ఇచ్చింది మాత్రమే మనకి 100% అథెంటికేటెడ్. మిగతా ఏ బుక్ లో ఇచ్చింది కూడా మనం అథెంటికేటెడ్ గా మనం తీసుకోవడానికి లేదు. సో ఈ స్టాండర్డ్ ఆథర్స్ కెంట్, ఎలెన్స్, వాకర్, ఈవెన్ మెయిన్ వీళ్ళు ఎంఎల్ టైలర్ లేదా ఎన్ఎం చౌదరి, వీళ్ళు బోరిక్ ని 100% వీ కెనాట్ టేక్ ఇట్ యాజ్ అథెంటికేషన్ గా మనం తీసుకోవడానికి లేదు. ఎందుకంటే చాలా సందర్భాలు కొన్ని రెమెడీస్ బాగానే ఉంటాయి, కానీ చాలా సందర్భాల్లో ఏవో ఇస్తాడు, అవి వెల్ ప్రూవెన్ కాదు, 100% ప్రూవెన్ కాదు. సో వాటిని మనం రెఫరెన్స్ బుక్ కింద యూజ్ చేసుకోవాలి తప్ప దాన్ని అథెంటికేటెడ్ గా తీసుకొని ఇస్తే మాత్రం మాక్సిమం ఫెయిల్యూర్స్. సో ఇప్పుడు రస్టాక్స్కి వచ్చేసరికల్లా యాజ్ ఏ జనరల్ రూల్ గా మనం ఫస్ట్ జనరల్ మోడాలిటీస్ ని తెలుసుకుంటే అది ఆల్రెడీ పర్టికులర్స్ కి అన్నిటికీ మనం అప్లై చేయొచ్చు. అవి అన్ని రెమెడీస్ లోని ఉండకపోవచ్చు, బట్ మెయిన్ పాలిక్రిస్ట్ రెమెడీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో మాత్రం ఖచ్చితంగాను ఉంటుంది. మనం ది కంప్లైంట్స్ ఆఫ్ ది రెమెడీ, దిస్ రెమెడీ కమాన్ ఫ్రమ్ కోల్డ్ డ్యాంప్ వెదర్, ఫ్రమ్ బీయింగ్ ఎక్స్పోజ్డ్ టు కోల్డ్ డ్యాంప్ ఎయిర్ వెన్ పర్స్పైరింగ్. అంటే ఏంటి కోల్డ్ డ్యాంప్ వెదర్ అంటే? ఓన్లీ కోల్డ్ వెదర్ అని కూడా ఇవ్వలేదు, కోల్డ్ డ్యాంప్ వెదర్ అని చెప్పాడు స్పెసిఫిక్ గా. అంటే మనకి అదే ఎకనైట్కి వచ్చేసరికల్లా డ్రై కోల్డ్ విండ్ చెప్తాడు. సో మనం అనలైటికల్ గా ఆలోచిస్తే డ్రై కోల్డ్ విండ్ ఎక్కువగా ఉండేది హిల్లీ ఏరియాస్ లో ఉంటుంది. ఈ కోల్డ్ డ్యాంప్ వెదర్ అన్నది ఎక్కువ ఈ సీ కోస్ట్ కి దగ్గరలో ఉన్న వాళ్ళకి ఉంటుంది. సో మనదంతా ఎక్కువ సీ కోస్ట్ కి దగ్గరలో ఉన్నాం కాబట్టి రస్టాక్స్ చాలా కండిషన్స్ లో మనకి ఇండికేషన్ అందుకే వస్తుంది. ఎందుకంటే మా క్లినిక్ లో కూడా, నా ప్రాక్టీస్ లో కూడా రస్టాక్స్ యూసేజ్ చాలా చాలా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అని ఆలోచిస్తే దానికి ఇదే కారణం. ఎందుకంటే ఇక్కడ మనకు ఉండే వెదర్ లోని హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. ఆ హ్యూమిడిటీనే మనం కొద్దిగా డ్యాంప్ కింద మనం తీసుకోవచ్చు. సో కోల్డ్ డ్యాంప్ వెదర్ ఫ్రమ్ బీయింగ్ ఎక్స్పోజ్డ్ టు కోల్డ్ డ్యాంప్ ఎయిర్ వెన్ పెర్స్పైరింగ్ అన్నాడు. మళ్ళా అంటే కోల్డ్ డ్యాంప్ వెదర్ ఒకటి చెప్పాడు, ప్లస్ కోల్డ్ డ్యాంప్ ఎయిర్ వెన్ పెర్స్పైరింగ్. ఇది మనం ఇప్పుడున్న ఈ లివింగ్ కండిషన్స్ లో, మన లైఫ్ స్టైల్లో ఇవి చాలా చాలా ఎక్కువ సార్లు ఇలా ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, బాగా ఎండలో తిరిగి తిరిగి వచ్చాము, చెమటలై పట్టి వెంటనే టక్కుమని మనం దీనిలోకి వెళ్ళాం, ఏసీలోకి వెళ్ళాం. సో నథింగ్ బట్ కోల్డ్ డ్యాంప్ ఎయిర్ అండ్ పర్స్పైరింగ్ తీసుకోవాలి. అప్పటి నుంచి జలుబు మొదలైంది, లేదా అప్పటి నుంచి ఫీవర్ మొదలైంది. ఆ ఫీవర్ జలుబుతో రావచ్చు, లేదా జాయింట్ పెయిన్స్ తో రావచ్చు, ఇంకెలాగైనా రావచ్చు. ఆ పర్టికులర్ కండిషన్స్ లో రస్టాక్స్ మనకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే ఇప్పుడు ఫీవర్ కానీ జలుబు కానీ ఏమన్నా వచ్చినప్పుడు మోర్ దాన్ ది సిమ్టమ్స్ మనం ఆ ఎక్సైటింగ్ కాజ్ కి ఎక్కువ వాల్యూ ఇచ్చి మనం మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడ సిమ్టమ్స్ ఓన్లీ మన జలుబుని చూసి ఆ సిమ్టమ్ చూసి మనం ప్రిస్క్రైబ్ చేయలేం. కానీ ఆ ఎక్సైటింగ్ కాజ్ ని చూసుకొని మనం అప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తే ప్రిస్క్రిప్షన్ చాలా బాగుంటుంది. అందుకే వెదర్ ని బట్టి కూడా మనకి మెడిసిన్స్ మారిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బాగా ఈ వర్షాకాలం లేదా హ్యూమిడిటీ ఎక్కువ ఉన్న సీజన్ లో మనకి రస్టాక్స్ లాంటి రెమెడీస్ రావచ్చు. బాగా చల్లగాలి ఉన్నప్పుడు, అంటే వింటర్ లో అలాంటి టైంలో, అది ఎస్పెషల్ హిల్ ఏరియాస్ ఎక్కడైనా లాంటి రెమెడీస్ రావచ్చు. లేదా సీజనల్ వేరియేషన్, సీజనల్ చేంజ్ వచ్చినప్పుడు మనకి డల్కమెరా లాంటి రెమెడీస్ రావచ్చు. సో ఆ సీజన్ బట్టి కూడా ఇట్ షుడ్ బి ఇన్ అవర్ మైండ్. మన మైండ్ లో అది కంటిన్యూస్ గా రన్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ఏ సీజన్ ఉంది, ఇప్పుడు సీజన్ ఎలా రన్ అవుతుంది, ఆ సీజన్ బట్టి వాళ్ళ పేషెంట్ వచ్చే అక్యూట్ కండిషన్ కి ఏ రెమెడీస్ మనకి సెలెక్ట్ అవుతాయి అన్నది మనం బాగా గమనించుకోవాలి. మీరు అందుకే ఎలిమ్ సిప్పాలో చూస్తే
ఆగస్టులో వచ్చే కోల్డ్స్ కి వాటికి అని చెప్తాడు. లేదా కొన్ని రెమెడీస్ లాక్సిస్ లాంటి రెమెడీస్కి వచ్చేసరికల్లా స్ప్రింగ్ సీజన్ లో వచ్చే కంప్లైంట్స్ కి ఎక్కువ అని చెప్తాడు. అవన్నీ మన మైండ్ లో బాగా గుర్తున్నప్పుడు మనకి ప్రిస్క్రిప్షన్ విల్ బి మచ్ ఈజియర్. ది పేషెంట్ ఈజ్ సెన్సిటివ్ టు cold air and all his complaints are made worse from cold and all are better from warm. యాజ్ ఎ జనరల్ రూల్ గా కోల్డ్ ఎయిర్ కి బాగా సెన్సిటివ్ గా ఉంటాడు. అండ్ ఆల్ హిస్ కంప్లైంట్స్ ఆర్ మేడ్ వర్స్ ఫ్రమ్ కోల్డ్ అండ్ ఆర్ బెటర్ ఫ్రమ్ వార్మ్. ఈ చల్లదనానికి అస్సలు తట్టుకోలేడు, బెటర్ ఫ్రమ్ వార్మ్త్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికల్లా మనం కూడా ఈ చిల్లీనెస్ లేదా హాట్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం గ్రెడేషన్ చూసుకోవాలి. ఆ గ్రెడేషన్ బట్టి కూడా రెమెడీస్ విల్ బి చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హిపార్సల్ లేదా సోరినం అలాంటి రెమెడీస్ కి వచ్చేసరికి దే ఆర్ మోస్ట్ చిల్లీ. ఎంత చిల్లీ అంటే ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఒక బాబుని తీసుకొని వచ్చారు. ఐ రిమెంబర్, స్టిల్ రిమెంబర్. 3 years or 4 years బేబీ చైల్డ్, సివియర్ కాఫ్, నాన్ స్టాప్ కాఫ్. ఎంత కాఫ్ అంటే వాళ్ళ ఆల్ అలోపతిక్ రెమెడీస్ మొత్తం అన్ని అయిపోయి, అలోపతిక్ ట్రీట్మెంట్స్ అన్ని అయిపోయి అప్పుడు తీసుకొని వచ్చినప్పుడు మనం చాలా సందర్భాల్లో అనుకుంటాం పేషెంట్స్ సరిగా మనకి చెప్పరు, వాళ్ళు చెప్పకపోవడం వల్లే మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం అనేసి మనందరి ఎస్పెషల్లీ మనందరిది అభిప్రాయం. బట్ కానీ ఆ పర్టికులర్ పేషెంట్, కానీ చాలా మంది పేషెంట్స్ చెప్తారు, అది మనం ఎలిసిట్ చేసే ట్యాక్ట్ మన దగ్గర. ఆ పర్టికులర్ పేషెంట్ చెప్పారు, వాళ్ళ బెడ్రూమ్ ఏదైతే ఉందో క్లోజ్ చేసి ఉంచుతారు. ఆ బెడ్రూమ్ క్లోజ్ చేసిన తర్వాత బెడ్రూమ్ లోపలికి ఇలా జస్ట్ చిన్న డోర్ ఓపెన్ చేస్తే అంటే గాలి వస్తుందంట. చాలా చిన్న డోర్ ఓపెన్ చేసినా సరే వాడికి కాఫ్ పెరిగిపోతుంది. అంత లీస్ట్ డ్రాఫ్ట్ ఆఫ్ ఎయిర్ కూడా తట్టుకోలేనంత కాఫ్. అక్కడ గ్రేడేషన్ చాలా హై గ్రేడేషన్ లో ఉంది. అంటే మనం 5+ కింద తీసుకోవాలి అది. సో 5+ కి వచ్చేసరికల్లా రెమెడీస్ విల్ బి చేంజ్. 1+, 2+ లో కొన్ని రెమెడీస్ వస్తాయి, 3, 4 లో కొన్ని రెమెడీస్ వస్తాయి, 5కి వచ్చేసరికల్లా కొన్ని రెమెడీస్ వస్తాయి. అంటే హిపార్సల్ఫ్ లాంటి రెమెడీస్ మోస్ట్ సెన్సిటివ్ టు కోల్డ్ ఎయిర్. ఎంత సెన్సిటివ్ అంటే లీస్ట్ డ్రాఫ్ట్ ఆఫ్ ఎయిర్ కూడా వాళ్ళు తట్టుకోలేనంత స్టేజ్ లో ఉంటుంది. ఈవెన్ రస్టాక్స్ అంత గ్రేడేషన్ కాకపోయినా సరే రస్టాక్స్ కూడా కోల్డ్ అగ్రవేషన్ లో రస్టాక్స్ మనం తీసుకోవచ్చు. ఇన్ ఏ జనరల్ వే, ది ఏకింగ్ పెయిన్స్, ది బ్రూయిజ్డ్ ఫీలింగ్స్ ఓవర్ ది బాడీ, రెస్ట్లెస్నెస్ త్రూ అవుట్ ది లిమ్స్, and emulation from motion are features that prevail through all conditions of rest. యూజువల్ ఇంకా మనం బాగా డీప్ గా అర్థం చేసుకోవాలంటే జనరల్ గా మన డైలీ డే టు డే ప్రాక్టీస్ లో రస్టాక్స్ మనం కోల్డ్ కి వాడతాం లేదా మోకాళ్ళ నొప్పులకి వాడతాం యూజువల్ గా. ఎవరిదో వాయిస్ వస్తుందండి. జనరల్ గా కోల్డ్ అని లేదా జాయింట్ పెయిన్స్ లోని వాటిలోనే మనం యూజువల్ గా వాడుతూ ఉంటాం. బట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇన్ జనరల్ ఏకింగ్ పెయిన్స్, బ్రూయిజ్డ్ ఫీలింగ్స్ ఆల్ ఆఫ్ ది బాడీ, అంటే బాడీ పెయిన్స్, రెస్ట్లెస్నెస్ త్రూ అవుట్ ది లిమ్స్. అక్కడ చూడండి, రెస్ట్లెస్నెస్ త్రూ అవుట్ ది లిమ్స్ అన్నాడు. మనకి అందరికి తెలిసిందే రెస్ట్లెస్నెస్ కి చాలా రెమెడీస్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికల్లా ఫిజికల్ రెస్ట్లెస్నెస్ చెప్తాడు. అండ్ ఎమల్లేషన్ ఫ్రమ్ మోషన్ ఆర్ ఫీచర్స్ that prevail throughout all the conditions of restriction. Whatever it may be the condition, అన్ని కండిషన్స్ లోని emulation from motion is చాలా most strongest feature. While he is better from motion and better from walking, if he continues to walk, he becomes exhausted. Any continued exertion of the body or mind exhausts the Restox patient.
అంటే జనరల్ గా బిగినింగ్ ఆఫ్ ది డిసీజ్ లోని బెటర్ ఫ్రమ్ మోషన్ ఉంటది, కానీ ఆడు అలా నడిచి 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 ఎగ్జాస్ట్ అయిపోతాడు. ఆ కంటిన్యూడ్ ఎగ్జర్షన్ ఆఫ్ ది బాడీ ఆర్ మైండ్ మళ్ళా దానివల్ల ఎగ్జాస్షన్ వచ్చేస్తుంది. ఈ సఫర్స్ ఫ్రమ్ రొమాటిక్ కండిషన్స్ విత్ పెయిన్స్ ఇన్ ద బోన్స్, lameness in the muscles, lameness in the tendons, ligaments and joints, from suppression of sweat, from being chilled, becoming chilled. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సఫర్స్ ఫ్రమ్ రొమాటిక్ కండిషన్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. జనరల్ గా మనకి రిపర్టరీలోని చూస్తే పెయిన్ నీ జాయింట్స్ అని ఇస్తాడు, అందులో సబ్ రూబ్రిక్స్ మామూలుగా ఇచ్చి అందులో రొమాటిక్ అని ఒక రూబ్రిక్ ఇస్తాడు. పెయిన్ నీ జాయింట్స్ రొమాటిక్. మామూలుగా మనకి తెలిసింది ఏంటి, రొమాటిక్ అంటేనే జాయింట్ పెయిన్స్ అని మనం అనుకుంటాం. మనకి జనరల్ టెర్మినాలజీ, మన అలోపతిక్ టెర్మినాలజీ ప్రకారం రొమాటిక్ పెయిన్స్ అంటే జాయింట్ పెయిన్స్. బట్ కానీ కాదు, అక్కడ మనకి కెంట్ ఇచ్చే ఆలోచన ఏంటంటే ఎనీ రొమాటిక్ పెయిన్ మనకి సింప్సిఫ్యూగాలో యాక్టియా రెస్మోజాలోని రొమాటిక్ డిస్మినోరియా అని ఇస్తాడు. రొమాటిక్ అంటే అర్థం ఏంటంటే విచ్ కంపల్స్ ద పేషెంట్ యొక్క సోషల్ బిహేవియర్ లో, అంటే సోషల్ మొబిలిటీలో మార్పుని తీసుకొచ్చేది, అంటే దాన్ని తగ్గించేసేదే, సోషల్ మొబిలిటీని తగ్గించేసేదాన్నే రొమాటిక్ అని మనం తీసుకోవాలి. అంటే ఆ గ్రేడేషన్ హై గ్రేడ్ అన్నమాట. ఎవరిదో వాయిస్ సో ఆ గ్రెడేషన్ మారుతుంది. ఆ గ్రెడేషన్ మారేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ నొప్పితో వచ్చే పేషెంట్లు చాలా మంది ఉంటారు, కానీ కొంతమంది పర్టికులర్ పేషెంట్లు ఇంకా మోకాళ్ళ నొప్పుల వాళ్ళు ఎక్కడికి కదలలేని పొజిషన్ లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి మనం రొమాటిక్ అనే రూబ్రిక్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. మామూలు వాళ్ళకన్నా మామూలుగా తిరుగుతూ వాళ్ళ పనులు చేసుకుంటూ మోకాళ్ళ నొప్పులు అని చెప్పే వాళ్ళకి రొమాటిక్ అన్నది అప్లై అవ్వదు. కానీ రొమాటిక్ అన్నది ఎనీ రూబ్రిక్ లో, మీకు ఏ రూబ్రిక్ లో అయినా సరే రొమాటిక్ కండిషన్ ఎక్కడైతే ఇచ్చాడో దాని అర్థం ఏంటంటే దాని వలన ఆ పర్టికులర్ ప్రాబ్లం వలన వాళ్ళ సోషల్ మొబిలిటీ మొత్తం అంతా తగ్గిపోతుంది అనమాట. అంటే ఆ ఇబ్బంది వలన వాళ్ళు ఇంకా కదలలేరు, ఏ పనులు చేసుకోలేరు. ఆ స్టేజ్కి వెళ్ళిన దాన్నే మనం రొమాటిక్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇన్ జనరల్ హీ సఫర్స్ ఫ్రమ్ రొమాటిక్ కండిషన్స్ విత్ పెయిన్స్ ఇన్ ద బోన్స్ అన్నాడు. అంటే బోన్ పెయిన్స్ వలన రొమాటిక్ కండిషన్స్ రావచ్చు, లేమినెస్ ఇన్ ద మజిల్స్ వల్ల రావచ్చు, లేమినెస్ ఇన్ ద టెండన్స్ వల్ల రావచ్చు, లేమినెస్ ఇన్ ద లెగమెంట్స్ కింద రావచ్చు, అండ్ జాయింట్స్ వల్ల రావచ్చు, ఫ్రమ్ సప్రెషన్ ఆఫ్ స్వెట్, ఫ్రమ్ బికమింగ్ చిల్డ్ అన్నాడు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. మన అందరికీ బాగా ఎస్పెషల్లీ పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ బాగా అలవాటు ఏంటంటే ఇలా ఎండలోంచి రావటం, లేదా ఉదయాన్నే జిమ్ చేసి రావటం, ఇమీడియట్ గా స్నానం చేసేయడం. అక్కడ ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా సప్రెషన్ ఆఫ్ స్వెట్ జరుగుతుంది. ఎందుకంటే ఆ స్నానం చేయడం వల్ల స్వెట్ సప్రెస్ అయిపోయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎక్యూట్ గా వచ్చే కండిషన్స్ అయితే ఫీవర్ లాంటివి ఏవి రావచ్చు. బట్ అలాగా రోజులు ఇయర్స్ గడుస్తున్న కొద్దీ ఈ టైప్ ఆఫ్ రొమాటిక్ కండిషన్స్ డెవలప్ అవ్వచ్చు. ఏంటవి, మన జాయింట్స్ చుట్టూ ఉండే ఎవ్రీథింగ్ జాయింట్స్, మన స్కెలిటల్ సిస్టమ్ ఏదైతే ఉందో వాటన్నిటిలోని ప్రాబ్లం రావచ్చు. బోన్స్ లో పెయిన్ రావచ్చు, లెగమెంట్స్ అయిపోవచ్చు, అంటే వీక్ అయిపోవచ్చు, టెండన్స్ వీక్ అయిపోవచ్చు, జాయింట్స్ వీక్ అయిపోవచ్చు, లేదా మజిల్స్ లోని రొమాటిక్ కండిషన్స్ లాంటివి రావచ్చు. ఫ్రమ్ బికమింగ్ చిల్డ్ కూడా ఇచ్చారు. సప్రెషన్ ఆఫ్ స్వెట్ ఫ్రమ్ బికమింగ్ చిల్డ్ కూడా, బాగా చలికి బాగా ఎక్స్పోజ్ అవ్వటం. ఇప్పుడు కూడా చాలా మంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు, నా ఏసీ ఆన్ చేస్తామంటే నొప్పులు పెరిగిపోతున్నాయని. అందరూ చెప్పకపోవచ్చు, బట్ కానీ చాలా మంది పేషెంట్స్ అది కూడా చెప్తూ ఉంటారు. నెక్స్ట్ దీస్ అక్కర్ విత్ ఆర్ వితౌట్ ఫీవర్ అన్నాడు. నెక్స్ట్ అంటే ఈ పెయిన్స్ ఏవేవైతే చెప్పాడో, ఈ రొమాటిక్ కండిషన్స్ ఏవైతే చెప్పాడు, అంటే పెయిన్స్ ఇన్ ద బోన్స్ కానీ, లెగమెంట్స్ లోని కానీ, లేదా మజిల్స్ లోని కానీ, టెండన్స్ లోని కానీ, లేదా జాయింట్స్ లోని కానీ, అవన్నీ దీస్ అక్కర్ విత్ ఆర్ వితౌట్ ఫీవర్ అన్నాడు. రస్ ఈస్ సూటబుల్ ఇన్ ఓల్డ్ క్రానిక్ రొమాటిక్ కండిషన్స్ అన్నాడు. చూడండి,
జనరల్ గా మనం ఫస్ట్ అనుకున్నది ఏంటి, దిస్ రెమెడీ ఈజ్ మీడియం యాక్టింగ్ అని అనుకున్నాం. బట్ కానీ ఇక్కడ వచ్చేసరికల్లా ఏం చెప్తున్నాడు, ఓల్డ్ క్రానిక్ రొమాటిక్ కండిషన్స్ లో కూడా రెస్టాక్స్ ఇస్ సూటబుల్ అన్నాడు. అంటే మనకి ఆ సిమ్టమ్స్ ని బట్టి రెమెడీ యొక్క డెప్త్ ని మనం అసెస్ చేయొచ్చు. ఎస్పెషల్లీ రొమాటిక్ కండిషన్స్ లేదా ఇంకా ఇంకా ముందుకు వస్తే వాటి కండిషన్స్ బట్టి కూడా మనకు అర్థమయ్యేది ఏంటంటే రెస్టాక్స్ నాట్ ఓన్లీ మీడియం యాక్టింగ్ రెమెడీ, అది డీప్ యాక్టింగ్ రెమెడీ అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎలెన్స్ కీనోట్స్ లోకి వచ్చేసరికల్లా రెస్టాక్స్ రొమాటిక్ డయాప్సిస్ లోని రెస్టాక్స్ అని చెప్తాడు. అంటే డయాప్సిస్ అంటే హెరిడిటరీగా వచ్చే డిసీజెస్ ని డయాప్సిస్ అంటాం, అది మనందరికీ తెలుసు. అంటే హెరిడిటరీగా వచ్చే డిసీజ్ కండిషన్స్ ని కూడా ఇది ట్రీట్ చేయగలుగుతుందంటే ఆ రెమెడీ యొక్క డెప్త్ ని మనం వీ కెన్ అసెస్ ఇట్. సో మామూలుగా చెప్తుంటారు చూసారు, అది ఎవరిని తక్కువ అంచనా కూడా దేన్ని తక్కువ అంచనా. ఈవెన్ రెస్టాక్స్ కూడా చాలా డీప్ సీటెడ్ కండిషన్స్ లో, ఎస్పెషల్లీ వెన్ ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ ది రొమాటిక్ కండిషన్స్, ఈ రెమెడీ చాలా బాగా వర్క్ చేస్తుందని మనకి అర్థం అవుతుంది. హీఈస్ స్టిఫ్, lame and bruised on first beginning to move. This passes off on becoming warm up, but soon he becomes weak and must rest. మన అందరికీ తెలిసిందే, ఈ ఫీవర్ తో రావచ్చు, ఫీవర్ లేకుండా రావచ్చు. అది కాకుండా ఓల్డ్ క్రానిక్ రొమాటిక్ కండిషన్స్ లోని ఇది ఇండికేట్ అవ్వచ్చు. స్టిఫ్నెస్ ఉంటుంది, లేమ్, బ్రూయిజ్డ్ అంటే తెలుసు కదా, ఒళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్, సోర్, బ్రూయిజ్డ్, ఇలా ముట్టుకున్నా సరే నొప్పులు అనిపించవచ్చు. ఆన్ ఫస్ట్ బిగినింగ్ టు మూవ్, అలా దిస్ ప్రాసెస్ ఆఫ్ ఆన్ బికమింగ్ వార్మ్ అప్, బట్ సూన్ హీ బికమ్స్ వీక్ అండ్ మస్ట్ రెస్ట్. కొద్ది దూరం నడిచేసరికల్లా నెమ్మదిగా తగ్గుతుంది. ఇది ఇక్కడికి వచ్చేసరికల్లా ఒకసారి ఎలెన్స్ కీనోట్స్ ఎవరి దగ్గర ఉన్నా రెడీగా ఉంటే ఒకసారి ఓపెన్ చేయండి. ఇన్ జనరల్ గా మనం అందరికీ బాగా గుర్తు ఏంటంటే ఫస్ట్ మూమెంట్ అగ్రవేషన్, కంటిన్యూడ్ మూమెంట్ ఎమ్యులేషన్, మన అందరికీ తెలిసింది ఓన్లీ రెస్టాక్స్ ఓన్లీ. ఒక్కసారి ఎవరన్నా ఎలెన్స్ కీనోట్స్ ఉంటే పల్స్టిలా తీసి ఒక్కసారి మోడాలిటీస్ ఒకసారి చదువుతారా, చెప్తారా? ఉందా ఎవరి దగ్గర ఎలెన్స్ కీనోట్స్? మీటింగ్ 10 minutes లో ఎండ్ అయిపోతుంది, చూసుకోండి. తీసారా ఎవరన్నా ఎలెన్స్ కీనోట్స్? నేనే తీస్తున్నాను. ఒక్కసారి మోడాలిటీస్ ఒక్కసారి చదవండి. Moralities, aggravation in a warm closed room, evening at twilight, on beginning to move, lying on the left or on the painless side, very rich, fat, indigestible food, pressure on the well side if it is made towards diseased side, warm applications, heat, bracket plus allium, amelioration in lying on the painful side, bryonia, cold air or cool room, eating or drinking cold things, cold application, Tylenol. ఒక్క నిమిషం అండి. అగ్రవేషన్ లోకి వచ్చేసరికల్లా పల్స్టిల్ అగ్రవేషన్ చెప్తున్నాను. ఇన్ ఏ వార్మ్ క్లోజ్ రూమ్, ఈవినింగ్ అట్ ట్వెలైట్, ఆన్ బిగినింగ్ టు మూవ్ అని ఇచ్చాడు. అగ్రవేషన్ కి వచ్చేసరికల్లా ఆన్ బిగినింగ్ టు మూవ్, నాట్ ఓన్లీ రెస్టాక్స్, అందులో పల్స్టిల్లా కూడా ఉంటుంది. అందరూ ఇది ఎక్కడో ఇచ్చాడు, అగ్రవేషన్ లో మామూలుగా ఇచ్చాడు, కనీసం ఇటాలిక్స్ లో కూడా ఇవ్వలేదు. అందువల్ల చాలా మంది మనం మిస్ అయిపోతాం. బట్ కానీ పల్స్టిల్లాలో కూడా ఫస్ట్ మూమెంట్ అగ్రవేషన్, కంటిన్యూడ్ మూమెంట్ ఎమ్యులేషన్, పల్స్టిల్లాలో కూడా ఉంటుంది. సో ఇది మళ్ళా ఎందుకు వెనక్కి చెప్పానంటే జనరల్ గా మన ఎవరికి గుర్తు లేదు ఇది, ఈ సిమ్టమ్, అందువలన ఒక్కసారి గుర్తు చేయాల్సి వచ్చింది. సో ఇలా మనం మళ్ళా ఎక్కడికక్కడ అనలైజ్ చేసుకుంటూ వెళ్తే మనకి
క్లియర్ పిక్చర్ వస్తుంది. అది కాకుండా కంపారిటివ్ మీటర్ రెమెడీగా కూడా మనకి కవర్ అవుతూ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చేసరికల్లా ఆపోజిట్ మోడాలిటీస్ రస్టాక్స్కి వచ్చేసరికల్లా చిల్లి, మన పల్స్టెల్లాకి వచ్చేసరికల్లా హార్ట్ పేషెంట్. సో హార్ట్ పేషెంట్ లో ఈ కంటిన్యూడ్ మూమెంట్ ఎమ్యులేషన్ ఉండి ఫస్ట్ మూమెంట్ అగ్రవేషన్ ఉంటే మనం చూసుకొని పల్స్టెల్లా సిమ్టమ్స్ ఉంటే పల్స్టెల్లా ఆలోచించాలి, లేదంటే రస్టాక్స్ ని ఆలోచించాలి. Next, then comes the restlessness and aching and uneasiness which drive him to move and which again make him better, but soon he becomes weak and these continue so that he is never perfectly at ease and never finds rest. అంటే ఇప్పుడు ఇందాక ఏం చెప్పాడు, ఫస్ట్ మూమెంట్ అగ్రవేషన్ చెప్పాడు, ఆ తర్వాత అలా మూవ్ అవుతూ ఉంటే కొద్దిగా తగ్గుతుందని చెప్పాడు, తర్వాత వీక్ అయిపోతాడని చెప్పాడు, మళ్ళా రెస్ట్ తీసుకుంటాడని చెప్పాడు. ఇది ఇప్పుడు రెస్ట్లెస్నెస్ కింద అది కన్వర్ట్ అయ్యి ఈ అనీజీనెస్ ఏకింగ్ వలన లేచి అటు ఇటు మూవ్ అవుతాడు, కొద్ది బెటర్ గా ఉంటాడు, మళ్ళా వీక్ అయిపోతాడు, మళ్ళా కూర్చుంటాడు. సో అంటే ఎక్కడ వాడికి ఒక పర్ఫెక్ట్ గా వాడికి ఒక రిలీఫ్ అన్నది రాదు. సో ఆ రిలీఫ్ రాకపోవడంలోనే ఆ రెస్ట్లెస్నెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. వాడి కానీ క్లియర్ గా ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్యూర్లీ ఫిజికల్ రెస్ట్లెస్నెస్ ఓన్లీ. మనకి క్లియర్ గా తెలుస్తుంది ఆ ఫిజికల్ రెస్ట్లెస్నెస్ ఎలా ఉంటుంది, మెంటల్ రెస్ట్లెస్నెస్ ఎలా ఉంటుంది, అది మన పేషెంట్ చూస్తే మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. పేషెంట్ ఎక్స్ప్రెషన్ కూడా క్లియర్ గా చెప్తాడు. సో అండ్ నెవర్ ఫైండ్స్ రెస్ట్. నెక్స్ట్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది గ్లాండ్స్ అండ్ ఆఫ్ ది మ్యూకస్ మెంబ్రేన్స్ అండి. Inflammation of the muscles, cellulitis of the pelvis, of the neck, about the glands with much swelling. అంటే యూజువల్ గా రస్టాక్స్ ఎక్కువ మాక్సిమం మనం ఇందాక ఫస్ట్ నేను చెప్పినట్టే వీటికే వాడతాం, జాయింట్ పెయిన్స్ కే వాడతాం, లేదా కోల్డ్ వాటికి వాడతాం. బట్ కానీ మీరు రస్టాక్స్ ని ఈ ఇన్ఫ్లమేషన్ పెరిటరీ గ్లాండ్ లోకి వెళ్ళి చూస్తే రస్టాక్స్ ఫస్ట్ గ్రేడ్ లో ఉంటుంది. అంటే రస్టాక్స్ లో ఈ జాయింట్స్ లోనే కాకుండా గ్లాండ్యులర్ టెండెన్సీ కూడా రస్టాక్స్ లోని ఉంటుంది. సో అంటే దాని స్పీర్ ఆఫ్ యాక్షన్ మనం యూజ్ చేసే దానికన్నా చాలా చాలా డెప్త్ లో ఉందని మనం అవగాహన చేసుకోవాలి. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది గ్లాండ్స్ అండ్ ఆఫ్ ది మ్యూకస్ మెంబ్రేన్స్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది మజిల్స్, అంతేకాకుండా సెల్యులైటిస్ ఆఫ్ ది పెల్విస్ అన్నాడు, ఆఫ్ ది నెక్, అబౌట్ ద గ్లాండ్స్ విత్ మచ్ స్వెల్లింగ్. Inflammation of the skin becomes erysipelatous, purple, pitting upon pressure with large blisters that fill with serum, sometimes bloody అన్నాడు. అంటే ఇన్ఫ్లమేషన్, నెక్స్ట్ ఇన్ఫ్లమేషన్స్ గురించి చెప్తున్నాడు. గ్లాండ్యులర్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, మ్యూకస్ మెంబ్రేన్స్ ఇన్ఫ్లమేషన్ రావచ్చు, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది మజిల్స్ రావచ్చు, అది కాకుండా సెల్యులైటిస్ రావచ్చు. సెల్యులైటిస్ వచ్చేసరికి పెల్విస్ లోని స్పెషల్ గా చెప్పింది ఏంటంటే పెల్విస్ లో సెల్యులైటిస్ చెప్పాడు, నెక్ లో సెల్యులైటిస్ చెప్పాడు, అబౌట్ ది గ్లాండ్స్ కూడా ఉండొచ్చు అని చెప్పాడు, విత్ మచ్ స్వెల్లింగ్ అన్నాడు. అంటే ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది గ్లాండ్స్ అవి ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా మచ్ స్వెల్లింగ్ ఎక్కువ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ రస్టాక్స్ కి వచ్చేసరికి నెక్స్ట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది స్కిన్ కూడా చెప్పాడు, ఇట్ బికమ్స్ ఎరిసిపిలైటిస్, పర్పుల్, పిట్టింగ్ అపాన్ ప్రెషర్ విత్ లార్జ్ బ్లిస్టర్స్. ఇందులో స్పెసిఫిక్ గా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లార్జ్ బ్లిస్టర్స్, లార్జ్ బ్లిస్టర్సే ఉంటాయి ఇక్కడ. అదే మన పెట్రోలియం కి వచ్చేసరికల్లా స్మాల్ బ్లిస్టర్స్, రస్టాక్స్ కి వచ్చేసరికల్లా లార్జ్ బ్లిస్టర్స్ ఉంటాయి. సమ్ మెనీ టైమ్స్ ఫిల్డ్ విత్ సీరం, సమ్ టైమ్స్ బ్లడీ. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ లార్జ్ బ్లిస్టర్స్ వచ్చే పెథలాజికల్ కండిషన్స్, స్కిన్ కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం రస్టాక్స్ అని ట్రీట్ చేయొచ్చు అని మనం అర్థం చేసుకోవాలి. ఇట్ హ్యాస్ యాబ్సెసెస్ అండ్ కార్బంకిల్స్ అండ్ వెసిక్యులర్ ఎరప్షన్స్. యాబ్సెస్లు, కార్బంకిల్స్ అండ్ వెసిక్యులర్ ఎరప్షన్స్ ఇవి కూడా ఉంటాయి. యూజువల్ గా నేను ఇందాక చెప్పిందే మళ్ళా రిపీట్ చేస్తున్నాను, మనం చాలా లిమిట్ అయిపోతాం రస్టాక్స్ లాంటి రెమెడీస్ లో, రొమాటిక్ కండిషన్స్ లోనే మనం లిమిట్ అయిపోతాం. ఇప్పుడు 3 minutes లో ఇది క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ మళ్ళా ఒక లింక్ క్రియేట్ చేయండి, మళ్ళా ఒక పావు గంట మాట్లాడుకుందాం, లేదంటే క్లోజ్ చేసి మళ్ళా రేపు చూసుకోవచ్చు.
ఇట్ హ్యాస్ యాబ్సెసెస్ అండ్ కార్బంకల్స్ అండ్ వెసిక్యులర్ ఎరప్షన్స్. ఈ మధ్య ఒక కేసులోని యాబ్సెస్ ఇన్ వెజైనా ఒక కేసు ట్రీట్ చేసాం. ట్రీట్ చేసినప్పుడు రికరెంట్ యాబ్సెస్ ఆన్ వెజైనా. అయితే సల్ఫర్ ఇచ్చాము ఫస్ట్ టైం. సల్ఫర్ ఇస్తే సల్ఫర్ తోనే యాబ్సెస్ పెద్దదయ్యి బర్స్ట్ అయిపోయి క్లియర్ అయిపోయింది. మళ్ళా వచ్చింది సెకండ్ టైం కూడా సల్ఫర్ ఇచ్చాం, అప్పుడు పనిచేసింది. బట్ కాకపోతే ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైం, కొద్ది టైం తీసుకుంటుంది. అంటే 5 days 6 days 1 week కూడా తీసుకుంది ఆ 2 attacks. తర్వాత మా జూనియర్ డాక్టర్ సార్ అలా కాదండి అనేసి, యాక్చువల్ నాకు కూడా చెప్పలేదు. ఆ కేసులో యాబ్సెస్ అండ్ వెజైనాలో రస్టాక్స్ ఉంటుంది, చూడండి ఒకసారి. చూస్తే రస్టాక్స్ ఇచ్చిన ఆ మన్నాడికే, ఈ రోజు నైట్ డోస్ ఇస్తే మన్నాడికి యాబ్సెస్ బరస్ట్ అయిపోయి క్లియర్ అయిపోయింది. సో అంటే ఏ రెమెడీని మనం తక్కువ అంచనా వేయకూడదని అందుకే చెప్తాం. యూజువల్ గా యాబ్సెస్ అనేసరికి మనం సల్ఫర్లు, సైలీషియాలు లేదా ఇంకా పెద్ద పెద్ద హెపార్ సల్ఫ్లు, మెర్క్సాల్ అవే ఆలోచిస్తాం. బట్ ఈవెన్ రస్టాక్స్ లాంటి రెమెడీస్ లో కూడా యాబ్సెస్ లాంటి వాటి కండిషన్స్ ని చాలా అద్భుతంగా మీట్ అయ్యే టెండెన్సీ ఉందండి. సో టైం అయిపోతుంది. నెక్స్ట్, గ్లాండ్స్. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ గ్లాండ్స్ దట్ ఆర్ హాట్ అండ్ వెరీ పెయిన్ఫుల్. ఎనీ గ్లాండ్స్ ఇన్ఫ్లమేషన్ వచ్చి బాగా హాట్ అంటే క్లియర్ గా హాట్ అండ్ వెరీ పెయిన్ఫుల్ గా ఉన్న కండిషన్స్. దే ఆర్ హాట్ అండ్ ఎండ్ ఇన్ సపరేషన్. అంటే యాబ్సెస్ వస్తుంది, యాబ్సెస్ వచ్చిన యాబ్సెస్ నెక్స్ట్ వేడిగా ఉంటుంది అక్కడ, నెక్స్ట్ సపరేటివ్ టెండెన్సీలోకి వెళ్తుంది. యాబ్సెసెస్ ఆఫ్ ది యాక్సిలరీ గ్లాండ్స్ అండ్ ఆఫ్ ది పెరిటిడ్స్. దాకా నేను చెప్పిన ఇది ఇచ్చాడు. యాక్సిలరీ గ్లాండ్స్ లోని పెరిటిడ్ గ్లాండ్స్ లోని యాబ్సెస్ స్టార్ట్ అవుతాయి అని చెప్పి. స్క్రోఫులస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది గ్లాండ్స్ ఆఫ్ ది నెక్ అండ్ లోయర్ జా. స్క్రోఫులా అనేసరికల్లా ఇట్స్ నథింగ్ బట్ ఆ ట్యూబర్క్యులర్ టెండెన్సీ. స్క్రోఫులస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది గ్లాండ్స్ ఆఫ్ ది నెక్ లో కూడా, లోయర్ జాలో కూడా మన రస్టాక్స్ ఇండికేట్ అవుతుందని చెప్తున్నాడు. అంటే మనం అనుకున్న దానికన్నా, మనకి ఇప్పటి వరకు తెలిసిన దానికన్నా డ్రగ్ యొక్క డెప్త్ ఇంకా మనకి ఇంటి చదువుతున్న కొద్దీ దాని డెప్త్ ఇంకా 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 లోపలికి లోతుగా వెళ్తూ ఉందని మనం అర్థం చేసుకోవాలి. అంటే స్క్రోఫులస్ ట్యూబర్క్యులర్ టెండెన్సీలో కూడా గ్లాండ్యులర్ ఇన్ఫ్లమేషన్స్ వచ్చినప్పుడు మనకి రస్టాక్స్ ఇండికేషన్ వస్తుంది. నెక్స్ట్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది పెరియాస్టియం ఆఫ్ ఎండ్ ఆఫ్ ది బోన్స్. పెరియాస్టియల్ ఇన్ఫ్లమేషన్ సరే, ఇక్కడ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది పెరియాస్టియం అండ్ ఆఫ్ ది బోన్స్, స్క్రోఫులస్ అండ్ rickety affections, the prominent projections of the bones become sore to touch, especially the cheekbones. అంటే ఇక్కడ స్క్రోఫులస్ అంటే గ్లాండ్యులర్ అండ్ రికిటీ ఎఫెక్షన్స్ అని చెప్తున్నాడు. రికిటీ ఎఫెక్షన్స్ అంటే ఈ జాయింట్స్ షేప్స్ మారిపోయి మొత్తం రికెట్స్ అని మనం చదువుకుంటాం కదా, అలాంటి కండిషన్స్ లో కూడా వర్క్ చేస్తుంది అంటున్నాడు. అంటే రికిటీ కండిషన్స్ లాంటి వాటిలోని కూడా వర్క్ చేస్తుంది ఈ రెమెడీ. అంటే దాని డెప్త్ చాలా చాలా ఎక్కువ కింద మనం అసెస్ చేయొచ్చు. ఎందుకంటే వాటిల్లోని చేంజెస్ తీసుకురావాలంటే ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ డెప్త్. స్క్రోఫులస్ అండ్ ది ప్రామినెంట్ ప్రొజెక్షన్స్ ఆఫ్ ద బోన్స్ బికమ్ సోర్ టు టచ్. ఎక్కడైనా ప్రామినెంట్ ప్రొజెక్షన్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో బాడీలోని బోన్స్ యొక్క ప్రొజెక్షన్స్, వాటిని టచ్ చేస్తే సోర్ టు టచ్ ఉంటుంది. ఎస్పెషల్లీ చీక్ బోన్స్ అని చెప్తున్నాడు. ఇట్స్ కంప్లైంట్స్ ఆర్ మోర్ ఆర్ లెస్ పీరియాడికల్ గా రావచ్చు కంప్లైంట్స్. ఇట్ హ్యాస్ క్యూర్డ్ మెనీ కేసెస్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫీవర్, ఈజ్ ఆఫెన్ సూటబుల్ ఇన్ రెమిటెంట్ ఫీవర్ అండ్ ఈజ్ అ మోస్ట్ యూస్ఫుల్ రెమెడీ ఇన్ కంటిన్యూడ్ ఫీవర్ అండ్ ఇన్ ఏ లో ఫార్మ్ ఆఫ్ టైఫాయిడ్ ఫీవర్ అన్నాడు. అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఫీవర్స్ మనకి ఇచ్చాడు. ఇంటర్మీడియట్ ఫీవర్ లో తగ్గిస్తుందని చెప్తున్నాడు, రెమిటెంట్ ఫీవర్ లోని తగ్గిస్తుందని చెప్తున్నాడు, అండ్ ఈజ్ ఆఫెన్ మోస్ట్ యూజ్ఫుల్ రెమెడీ ఇన్ కంటిన్యూడ్ ఫీవర్స్. కంటిన్యూడ్ ఫీవర్స్ అంటే గుర్తుపెట్టుకోండి, కంటిన్యూడ్ ఫీవర్ అంటే మనకి సావిల్స్ వచ్చేసరికల్లా టైఫాయిడ్ స్టేట్ అని ఒక ఇస్తాడు. టైఫాయిడ్ స్టేట్ అని అంటే మనం బ్రయోనియాలని చదువుకునే టైఫాయిడ్ ఫీవర్స్ కాకుండా బ్రయోనియల్ చదివినప్పుడు
వస్తుంది. అప్పుడు ఇంకా నేను బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కంటిన్యూడ్ ఫీవర్ అంటే టైఫాయిడ్ ఒక్కటే కంటిన్యూడ్ ఫీవర్ కాదు. మనకి ఈవెన్ లోబర్ న్యూమోనియా ఇస్ కంటిన్యూడ్ ఫీవర్. ఈవెన్ శరణ్ చాట్ల గారు మైక్ క్లోజ్ చేయండి. శరణ్ చాట్ల, ప్లీజ్ క్లోజ్ యువర్ మైక్. కంటిన్యూడ్ ఫీవర్స్ అనేసరికల్లా టైఫాయిడ్ ఇస్ కంటిన్యూడ్ ఫీవర్, ఈవెన్ న్యూమోనియా ఇస్ కంటిన్యూడ్ ఫీవర్, టైఫాయిడ్ ఇస్ కంటిన్యూడ్ ఫీవర్. సో ఈ రెమెడీకి వచ్చేసరికల్లా, రస్టాక్స్కి వచ్చేసరికల్లా నా ప్రాక్టీస్ లో నేను చేసిన వాటిలో కొన్ని వేల కేసులు, ఫీవర్ కేసులు చేసి ఉంటాను రస్టాక్స్ తో. థౌజండ్స్ చెప్తున్నాను, నాట్ ద హండ్రెడ్స్. థౌజండ్స్ ఆఫ్ కేసెస్ రస్టాక్స్ తోని ఫీవర్స్ ట్రీట్మెంట్ చేసినవి ఉన్నాయి. ఈవెన్ అండ్ ఇన్ లో ఫార్మ్ ఆఫ్ టైఫాయిడ్ ఫీవర్ అన్నాడు. మనం అక్కడ ఎలెన్స్ కీనోట్స్ కి వచ్చేసరికల్లా మళ్ళీ టైఫాయిడ్ ఫీవర్స్ బిగినింగ్ విత్ డయేరియా అని ఇస్తాడు. అది అక్కడ మళ్ళా మనం చదువుకుందాం. అంటే ఈ రెమెడీకి వచ్చేసరికల్లా ఫీవర్ కేసెస్ లో చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పాడు. ఇంటర్మీడియట్ ఫీవర్ చెప్పాడు, అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఫీవర్స్, అంటే ఇంటర్మీడియట్ ఫీవర్, రెమిటెంట్ ఫీవర్, కంటిన్యూడ్ ఫీవర్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫీవర్స్ లోని మోస్ట్ యూజ్ఫుల్ అన్నాడు. మనకి ఆ ప్రతి వర్డ్ కి కూడా చాలా చాలా మీనింగ్ ఉంటుంది. మన ఈ గ్రేట్ అవర్స్ రాసిన ప్రతి వర్డ్ కి, ప్రతి లైన్ కి కూడా చాలా చాలా మీనింగ్ ఉంటుంది. అంటే మోస్ట్ యూజ్ఫుల్ అంటే చాలా ఎక్కువ కండిషన్స్ లోని, ఎస్పెషల్ గా కంటిన్యూడ్ ఫీవర్స్ లో యూజ్ అవుతుందని చెప్తున్నాడు. అంటే ఈవెన్ న్యూమోనియా ఆ కండిషన్స్ లో కూడా మీరు రిపెటరీలోని వెతుక్కుంటే, కంటిన్యూడ్ ఫీవర్స్ అని మనం ఏవైతే చెప్పుకున్నాం వాటన్నింటిలో వెతుక్కుంటే మనకి రస్టాక్స్ కూడా అందులోని ఒక రెమెడీ కింద మనకి ఉంటుంది. నెక్స్ట్, ది పెయిన్స్ దట్ రన్ త్రూ రస్ ఆర్ ఏకింగ్, tearing and bruised pains often attended with numbness and paralytic weakness of the limbs. ఈ పెయిన్స్ ఎలా ఉంటున్నాయంటే నొప్పులు, టేరింగ్ అంటే చీరేస్తున్నట్టు ఉంటది, బ్రూయిజ్డ్ పెయిన్స్, ఆఫెన్ అటెండెడ్ విత్ numbness and paralytic weakness of the limbs. అంటే చాలా సందర్భాల్లో ఆ తిమ్మిరితో పాటుగా, నమ్నెస్ అంటే మొద్దుబారిపోవడంతో పాటుగా పెరాలిటిక్ వీక్నెస్ ఆఫ్ ది లిమ్స్ కూడా ఉండొచ్చు అని చెప్తున్నాడు ఆ పెయిన్స్. అంటే దీన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాట్ ఓన్లీ రొమాటిక్ పెయిన్స్ వాటికే కాకుండా పెరాలిటిక్ కండిషన్స్ లో కూడా రస్టాక్స్ చాలా అద్భుతంగా పనిచేస్తుందని మనకి అర్థమవుతుంది దీన్ని బట్టి. అందుకే మీరు రిపెటరీలోకి వెళ్ళి పెరాలసిస్ అని చూస్తే రస్టాక్స్ కూడా ఫస్ట్ గ్రేడ్ లో ఉంటుంది. పెరాలసిస్ అంతేకాకుండా ప్రాక్టీస్ లో మనం చేసినప్పుడు స్పాండిలైటిస్ కి వాటికి కూడా రస్టాక్స్ చాలా సందర్భాల్లో, చాలా కేసెస్ లోని ఇండికేట్ అవుతుంది. ఎందుకంటే అందులోనే ఆ నర్వస్ సిస్టమ్ మీద వర్క్ చేసే ఇది కూడా ఉంది ఖచ్చితంగా. జనరల్ గా వీ విల్ బి లిమిటెడ్ టు ఓన్లీ ఆ రొమాటిక్ కండిషన్స్ గురించి ఆలోచిస్తాం మనం, జాయింట్ పెయిన్స్ అని. కానీ ఈ నర్వస్ ఆరిజిన్ లో వచ్చే కంప్లైంట్స్ కూడా రస్టాక్స్ వెన్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాని గురించి నెక్స్ట్ ఇస్తాడు. ఇట్ హ్యాస్ పెరాలసిస్ ఆఫ్ ద లిమ్స్ విత్ లాస్ ఆఫ్ సెన్సేషన్. అంటే ఈ పెరాలసిస్ ఆఫ్ ది లిమ్స్, సెన్సేషన్ పోయి మొత్తం పెరాలసిస్ వచ్చిన కండిషన్స్ లో రస్టాక్స్ పనిచేస్తుందని చెప్తాను. ఆ కండిషన్స్ ఏంటిదని మనం కనుక బాగా ఆలోచిస్తే, పోలియోమైలైటిస్ లాంటి కండిషన్స్ లో రస్టాక్స్ విల్ బి చాలా అద్భుతంగా పనిచేస్తుందని మనకి అర్థం చేసుకోవచ్చు. ది ఇన్ఫాంటైల్ పెరాలసిస్, రస్ట్ ఈజ్ ఎ వెరీ కామన్ రెమెడీ అన్నాడు. నెక్స్ట్ మనం ఏదైతే చెప్పుకున్నామో పోలియోమైలైటిస్ ఏదైతే అన్నానో దాని గురించి చెప్పాడు. ఇన్ఫాంటైల్ పెరాలసిస్ లో రస్టాక్స్ ఇస్ వెరీ కామన్ రెమెడీ అన్నాడు. అంటే ఇప్పుడు పోలియోని మన దురదృష్టం కొద్దీ, మన దరిద్రం కొద్దీ పోలియో డ్రాప్స్ అవి వేసి పూర్తిగా సప్రెస్ చేసేసి ఆ పోలియోమైలైటిస్ ఎరాడికేట్ చేసామని చెప్తున్నారు. కానీ పోలియోమైలైటిస్ బయటికి కనిపించకుండా మన సెరిబ్రల్ పాలసీ కేసెస్, కొన్ని ఈ పోలియో కేసెస్ ఎన్ని వస్తాయో దానికన్నా 10,000 టైమ్స్ సెరిబ్రల్ పాలసీ కేసులు ఎక్కువైపోయాయి. ఇప్పుడు దాన్ని సెరిబ్రల్ పాలసీ అంటారు, కానీ దానికి దీనికి అసలు రిలేషన్ ఉందని కూడా గమనించట్లేదు. సో ఈ వ్యాక్సినేషన్ యొక్క ఇంపాక్ట్ చాలా చాలా దారుణంగా ఉంది. సో ఇక్కడ మనకు క్లియర్ గా ఏం చెప్తున్నాడు, ఇన్ఫాంటైల్ పెరాలసిస్ ఆఫ్
అంటే ఇట్స్ నథింగ్ బట్ ఆల్మోస్ట్ పోలియోమైలైటిస్ లాంటిది. పోలియోమైలైటిస్ లాంటి కండిషన్ లో రస్ ఈజ్ ఎ వెరీ కామన్ రెమెడీ అని చెప్పి, అంటే చాలా కామన్ గా మనం ప్రిస్క్రైబ్ చేయొచ్చు అన్నట్టు చెప్పాడు. ఇక్కడ నెక్స్ట్ అది ఎలాగ డెవలప్ అవుతుంది అన్న దానికి చెప్తున్నాడు. ది నర్స్ గర్ల్స్ అట్ ద ప్రెసెంట్ టైం, అంటే ప్రెసెంట్ టైం అంటే అప్పుడు గురించి చెప్తున్నాడు, ఈ బుక్ రాసినప్పుడు గురించి చెప్తున్నాడు. అట్ ద ప్రెసెంట్ టైం ఆఫెన్ బ్రింగ్ ఆన్ ఇన్ ద చైల్డ్ దిస్ పెరాలిటిక్ కండిషన్ అండ్ స్పైనల్ పెరాలసిస్ అంటే నర్స్ గర్ల్స్ వల్లనే చాలా సందర్భాల్లో అదే ఈ చాలా మంది ఈ స్పైనల్ పెరాలసిస్ పెరాలిటిక్ కండిషన్స్ ఆఫ్ ది చైల్డ్ ని తీసుకొస్తారని చెప్తారు. ది నర్సెస్, అది ఎలా జరుగుతుందంటే నర్సెస్ టేక్ ది ఇన్ఫాంట్స్ టు ది పార్క్, పిల్లల్ని పార్క్ తీసుకొని వెళ్తారు. టేక్ దెమ్ అవుట్ ఆఫ్ దేర్ క్యారేజ్ అండ్ పుట్ దెమ్ డౌన్ అపాన్ ది కోల్డ్ డ్యాంప్ గ్రౌండ్. అంటే కోల్డ్ డ్యాంప్ గ్రౌండ్ మీద పిల్లల్ని పెట్టడం వలన అండ్ ఇన్ ఎ ఫ్యూ డేస్ ది చైల్డ్ బికమ్స్ డౌన్ విత్ ఇన్ఫాంటైల్ పెరాలసిస్ అన్నాడు. అంటే ఖచ్చితంగా ఇన్ఫాంటైల్ పెరాలసిస్ లో కూడా ఆ కోల్డ్ డ్యాంప్ గ్రౌండ్ కి ఎక్స్పోజ్ అయిన కండిషన్ ని మనకి చెప్తున్నాడు. దీన్ని బట్టి మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు నక్స్వామిక ఎలెన్స్కీ నోట్స్ లో కనుక చూస్తే కోల్డ్ స్టోన్స్ అగ్రవేషన్ చెప్తాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు, కోల్డ్ డ్యాంప్ గ్రౌండ్ మీద పెట్టడం వల్ల ఈవెన్ పెరాలసిస్ కూడా రావచ్చని, ఆ కండిషన్ వరకు కూడా రావచ్చని చెప్తాడు. కానీ మనం మన ఇళ్లలోనే ఈ మార్బుల్ లేదా గ్రానైట్ ఇలాంటివి వేయడం వల్ల ఎంత డేంజరో మనకి అర్థం అవుతూ ఉంటుంది. అంటే కోల్డ్ స్టోన్స్ కి ఎక్స్పోజ్ అయిన వచ్చే కండిషన్స్, చాలా కండిషన్స్ మనలోనే రావచ్చు. సో ఈ జాయింట్ పెయిన్స్ అవి వచ్చిన వాళ్ళకి అట్లీస్ట్ మనం మళ్ళీ ఫ్లోరింగ్ తీసేయమని చెప్పలేం కాబట్టి, జాయింట్ పెయిన్స్ తో వచ్చిన ఎవ్రీ పేషెంట్ ని మనం వాళ్ళ ఫ్లోరింగ్ గురించి అడగాలి ఖచ్చితంగా. వాళ్ళ ఫ్లోరింగ్ ఏ ఫ్లోరింగ్ కనుక్కొని అట్లీస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళని చెప్పులు కంపల్సరీగా వేసుకొని ఉండమని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు గ్రానైట్ కానీ లేదా మార్బుల్ కానీ చూడండి, జస్ట్ కొద్దిగా చల్లగా ఉంటే ఫుల్ చల్లగా అయిపోతుంది, కొద్దిగా ఎండ ఉంటే ఫుల్ వేడెక్కిపోతుంది. అంటే ఆ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ సన్ ఎనర్జీ, ఆ ఎనర్జీని అవి అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ లేదు ఆ స్టోన్. అందుకే ఇమీడియట్ గా మనకి ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఆ ఎనర్జీని మనం తట్టుకోలేక మనకి చాలా చాలా కండిషన్స్ మనకి డెవలప్ అవ్వచ్చు. సో ది చైల్డ్ కమ్స్ డౌన్ విత్ ది ఇన్ఫాంటైల్ పెరాలసిస్. రస్ విల్ క్యూర్ దీస్ కేసెస్ బికాస్ ది సిమ్టమ్స్ టేక్ ది రస్ టైప్. అంటే ఖచ్చితంగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, మన కేస్ టేకింగ్ లో కూడా మనం ఏ క్వశ్చన్స్ వేయాలన్నది కూడా మనం అవగాహన చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా పెరాలసిస్ పేషెంట్ వస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటిది కూడా మనం తెలుసుకోవడం వలన ఎక్కడైనా సరే ఎక్కువగా ఈ కోల్డ్ డ్యాంప్ గ్రౌండ్ కి ఎక్స్పోజ్ అయిన సందర్భాలు ఉన్నాయా, లేదా ఎక్కువ బాతింగ్స్, ఎక్కువ స్నానాలు అయి చేయడం, అలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, అవి కూడా మనం అసెస్ చేసి ఎల్సిట్ చేయాలి. సో దట్ రెమెడీ సెలెక్షన్ విల్ బి ఈజియర్. రస్ విల్ క్యూర్ దీస్ కేసెస్ బికాస్ ది సిమ్టమ్స్ టేక్ ది రస్ టైప్. హెమిప్లీజియా ఎస్పెషల్లీ రైట్ సైడ్. ఇన్ జనరల్ గా రస్టాక్స్ రైట్ సైడెడ్ రెమెడీ తర్వాత వస్తుంది, హెమిప్లీజియా రైట్ సైడెడ్ వస్తుందని చెప్తున్నాడు. నాట్ ఓన్లీ దట్ ట్విచ్చింగ్ ఆఫ్ ది లిమ్స్ అండ్ మజిల్స్ అన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతి సిమ్టమ్ కి నేను అంతకుముందు చెప్పినట్టే ఫినామినల్ స్టేజ్, ఫిజియలాజికల్ స్టేజ్ అండ్ పెథలాజికల్ స్టేజ్ ఉంటుంది. ట్విచ్చింగ్స్ అయ్యి ఎవరికైనా ఎక్కువ వస్తూ ఉన్నాయంటే ఖచ్చితంగా వాళ్ళకి పెరాలిటిక్ టెండెన్సీ ఉందని మనకి క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సో ఈ ట్విచ్చింగ్ కండిషన్స్ అలాంటివి వచ్చిన కేసెస్ లో మనం గనక రెమెడీస్ ఇచ్చిన తర్వాత ఆ ట్విచ్చింగ్స్ తగ్గిపోయాయంటే ఆ లోపల వాళ్ళకి ఆ ఉన్న టెండెన్సీని మనం చాలా వరకు మనం తీసిన వాళ్ళని అవుతాం. ఇట్ హ్యాస్ క్యూర్డ్ కొరియా బ్రాట్ ఆన్ ఫ్రమ్ టేకింగ్ ఏ కోల్డ్ బాత్. నర్వస్ కంప్లైంట్ అది కూడా కొరియా కూడా. సో కోల్డ్ బాత్ తర్వాత వస్తుందని మనకి చెప్తున్నాడు. సో జనరల్ గా నాట్ ఓన్లీ ది రొమాటిక్ నేచరే కాకుండా ఈవెన్ పెరాలిటిక్ టెండెన్సీస్ ని కూడా
రిమూవ్ చేయగల కెపాసిటీ ఉంటాయి రెస్టాక్స్ లో అని మనకి అర్థం అవుతుంది. అంతేకాకుండా గ్లాండ్యులర్ టెండెన్సీ ఉంది, యాబ్సెస్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉంది. వాటిని అన్నిటినీ కూడా అంటే వైడ్ స్పీర్ ఆఫ్ యాక్షన్, నాట్ ఓన్లీ లిమిటెడ్ టు జాయింట్ పెయిన్స్ ఓన్లీ. స్పీర్ ఆఫ్ యాక్షన్ ఈజ్ సో వైడ్, ఆల్మోస్ట్ చాలా కండిషన్స్ లోని మనం రెస్టాక్స్ ని యూజ్ చేసే అవసరం చాలా వస్తుంది. ఎస్పెషల్ గా మన మన లొకాలిటీస్ లో, మన ఏరియాలో, మన క్లైమాటిక్ కండిషన్స్ కి మాత్రం రెస్టాక్స్ విల్ బి యూస్ఫుల్ సో మెనీ వేస్. సో నెక్స్ట్ రేపు మనం చెప్పుకుందాం మిగతాది. సో ఇప్పటి వరకు మనకు అర్థమైంది ఏంటంటే కోల్డ్ యాంపేర్ అగ్రవేషన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్పెషల్ గా ఎక్స్పోజ్ టు కోల్డ్ యాంపేర్ అండ్ పెరిస్పిరేషన్ ఉన్నప్పుడు, స్వెట్ సప్రెషన్ అయినప్పుడు కూడా రెస్టాక్స్ కండిషన్స్ చాలా డెవలప్ అవ్వచ్చు. కంటిన్యూడ్ మూవ్మెంట్, ఫస్ట్ మూవ్మెంట్ అగ్రవేషన్ అండ్ కంటిన్యూడ్ మూవ్మెంట్ ఎమ్యులేషన్. అది కాకుండా రెస్ట్లెస్నెస్ డెవలప్ అవుతుంది. రెస్ట్లెస్నెస్ ఇట్స్ ప్యూర్లీ ఆ ఫిజికల్ రెస్ట్లెస్నెస్. ఆ ఫిజికల్ రెస్ట్లెస్నెస్ కూడా ఎలా డెవలప్ అవుతుందంటే ఫస్ట్ మూమెంట్ అగ్రవేషన్ లో, కంటిన్యూడ్ మూమెంట్ ఎమ్యులేషన్ లో భాగంగా కంటిన్యూగా మూవ్ అవుతూ ఎగ్జాస్షన్ వచ్చి మళ్ళా కూర్చోవడం వల్ల మళ్ళా పెయిన్స్ పెరగడం వల్ల మళ్ళా లేచి మళ్ళా నడుస్తూ అలా అన్నమాట. ఆ రెస్ట్లెస్నెస్ అలా డెవలప్ అవుతుంది. అదే ఆర్సెనిక్ లేదా టారెంట్ అలాంటి వాటికి వెళ్ళేసరికల్లా ఇట్స్ ప్యూర్లీ మెంటల్ రెస్ట్లెస్నెస్ అవి ఉంటాయి అక్కడ. అంతేకాకుండా గ్లాండ్స్ కి వచ్చేసరికల్లా చెప్పాడు, గ్లాండ్స్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది గ్లాండ్స్, అందులోని సపరేషన్స్ రావచ్చు, ఎస్పెషల్లీ యాక్సిలరీ గ్లాండ్స్ అండ్ పెరోటిడ్స్ చెప్పాడు. స్క్రోఫులస్ ఇన్ఫ్లమేషన్స్ ఆఫ్ ది గ్లాండ్స్ అండ్ నెక్ చెప్పాడు. స్క్రోఫులస్ అండ్ రెకిటీ ఎఫెక్షన్స్ గురించి చెప్పాడు. అది కాకుండా ఫీవర్స్ గురించి చెప్పాడు. ఆల్ టైప్స్ ఆఫ్ ఫీవర్స్, ఇంటర్మీడియట్ ఫీవర్, రెమిటెంట్ ఫీవర్, కంటిన్యూడ్ ఫీవర్ అండ్ లో ఫార్మ్ ఆఫ్ టైఫాయిడ్ ఫీవర్ గురించి కూడా చెప్పాడు. అంటే లో ఫార్మ్ ఆఫ్ టైఫాయిడ్ ఫీవర్ అంటే మీకు థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ లోని రెస్టాక్స్ లాంటి రెమెడీస్ ఇండికేట్ అవ్వవు. మన ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ వచ్చేసరికి సెకండ్ వీక్ లోనే రెస్టాక్స్ లాంటి రెమెడీస్ లేదా బ్రైనియా లాంటి రెమెడీస్ ఫస్ట్ వీక్. ఈవెన్ బ్రైనియా ఇంకొద్ది ముందుకు వెళ్ళొచ్చు, ఈవెన్ డెలీరియం స్టేట్ లో వాటిలో కూడా బ్రైనియా మే వర్క్. బట్ రెస్టాక్స్ వచ్చేసరికల్లా టైఫాయిడ్ ఫీవర్ లో ఎస్పెషల్ ఆ ఫస్ట్ వీక్ అండ్ హార్డ్లీ 10 days వరకు వర్క్ చేసి. నెక్స్ట్ పెరాలసిస్ గురించి చెప్పాడు. సో ఇది చదివిన తర్వాత నాకు బాగా అర్థమైంది ఏంటంటే నా ప్రాక్టీస్ లో కూడా నేను ఎక్కువ అప్లై చేసేది అదే. స్పాండిలైటిస్ కేసెస్ లో వాటిలో కూడా రెస్టాక్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాం. అది ఎందుకో అని అనుకుంటే నాకు అర్థమైంది కూడా ఇదే, ఎందుకంటే ఆ నర్వస్ సిస్టమ్ మీద కూడా బాగా అద్భుతంగా పనిచేసే టెండెన్సీ. ఓకే, ఈ రోజు క్లాస్ ఆపేద్దాం. ఎవరన్నా ఏదైనా డౌట్స్ ఏమైనా సజెషన్స్ చెప్పినా ఒకసారి చెప్తారా? పెయిన్ ఇన్ ద హెడ్ యాజ్ ఇఫ్ ది బ్రెయిన్ వర్ టార్న్. బ్రెయిన్ మొత్తం పగిలిపోతున్నట్టు ఫీలింగ్ అనమాట, చిరిగిపోతున్నట్టు. స్టూపిఫైయింగ్ హెడేక్ విత్ బజింగ్ ఇన్ ఇయర్స్. ఈ హెడేక్ తో పాటు బజింగ్ ఇన్ ఇయర్స్ కూడా ఉంటుంది. స్టిచ్చింగ్ పెయిన్స్ ఇన్ ద హెడ్. ఫీలింగ్ యాజ్ ఇఫ్ ది పార్ట్స్ వర్ స్క్రూడ్ టుగెదర్. ఫీలింగ్ యాజ్ ఇఫ్ ది బ్రెయిన్ వర్ ప్రెస్డ్. ది మజిల్స్ ఆఫ్ ది హెడ్ ఆర్ సోర్. బట్ మళ్ళా ఏంటంటే ఈ హెడేక్స్ కామన్లీ అక్కర్ ఇన్ ఫీవర్స్. మళ్ళా అది మనం అప్లై చేసుకోవాలి. ది పెరియాస్టియం ఆఫ్ ది క్రేనియం ఇస్ సోర్ టు టచ్. మనకి ఆర్నికలాగానే సోర్ టు టచ్ చెప్తుంది. ది పెయిన్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద హెడ్ ఈస్ ఎమ్యులేటెడ్ బై హోల్డింగ్ ది హెడ్ బ్యాక్వర్డ్స్. బ్యాక్ ఆఫ్ ది హెడ్ పెయిన్ హెడ్ ని బ్యాక్ కి పెట్టడం వల్ల ఎమ్యులేషన్ వస్తుంది. టింగ్లింగ్ ఇన్ ద స్కాల్ప్, రష్ ఆఫ్ బ్లడ్ టు ది హెడ్, హమ్మింగ్ ఇన్ ది ఇయర్స్, ఫార్మికేషన్ ఇన్ ది స్కాల్ప్. నెక్స్ట్ పల్సేటింగ్ హెడేక్స్. గుర్తుపెట్టుకోండి, పల్సేటింగ్ టైప్ ఆఫ్ హెడేక్స్ లేదా పల్సేషన్స్ అలాంటివి ఉన్నాయంటే ఖచ్చితంగా వాళ్ళలోని ఈ పెరాలిటిక్ టెండెన్సీస్ అయ్యి మనం ఉన్నట్టు అసెస్ చేసుకోవాలి. పల్సేటింగ్ టైప్ ఆఫ్ సెన్సేషన్స్ కానీ ఆ హెడేక్స్ కానీ ఉన్నాయంటే ఆ పెరాలిటిక్ టెండెన్సీస్ లేదా ఆ బ్లడ్ వెజల్స్ రప్చర్ అయ్యే ఛాన్సెస్ బాడీలో ఎక్కడైనా సరే ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. మెనింజైటిస్ విత్ హై ఫీవర్ మనం ఇందాక చెప్పుకున్నాం, అదే మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు, ఆ బ్రెయిన్ కి సంబంధించినవి చెప్తున్నాడు. మెనింజైటిస్ విత్ హై ఫీవర్, గ్రేట్ రెస్ట్లెస్నెస్ విత్ దీస్ రష్ సిమ్టమ్స్,
cerebrospinal meningitis with the anxiety and restlessness. ఈ మెనింజైటిస్ లో యాంగ్జైటీ అండ్ రెస్ట్లెస్నెస్ ఉంటుంది. ఏకింగ్ ఇన్ ద బోన్స్, ఎమిలేషన్ ఫ్రమ్ మోషన్, eruptions on the scalp very sensitive to touch. Scalp is very sensitive on the side lain on. Tearing, drawing pains in the periostem of the head. Pressure in the bones of the skull as if screwed together. From every exposure to cold or damp weather or from suppressing the sweat upon the head comes pain in the head, rheumatic headaches. మళ్ళా ప్రతి పర్టికులర్ సిమ్టమ్ కి మనం మళ్ళా జనరల్ సిమ్టమ్స్ ని మనం అప్లై చేసుకోవాలి.